హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే రాయలసీమ స్టైల్‌లో నాటుకోడి పులుసు అయితే చూపిస్తాను. మసాలా కోసం ఇంగ్రీడియంట్స్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను. ఎండు కొబ్బరి, కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ అండ్ పుదీనా అయితే కంపల్సరీగా వేయండి, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఆయిల్ అండ్ ఆవాలు, జీలకర్ర, ఇంకా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అవుతేనే పచ్చివాసన పోతుంది. అది ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేయాలి. అది మసాలా అంతా కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా కొంచెం బాయిల్ అయ్యాక చికెన్ ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకున్న చికెన్ అయితే ఈ పులుసులో అయితే వేయాలి. నాటుకోడి కదా, సో కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి. ఇలా చికెన్ మొత్తం వేసేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేయాలి చికెన్. అండ్ మన టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. మీరు స్పైస్ లెవెల్స్ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక్కడ మేము 1.5 kg చికెన్కి 3 స్పూన్స్ దాకా వేసాము. అది హోమ్ మేడ్ కారం, సో చాలా కారం ఉంది, అందుకని 3 స్పూన్స్ వేసాం. సో అలా స్పైస్ లెవెల్స్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. అండ్ అంతా బాయిల్ అయ్యాక కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మసాలాలో వేసి ఉంటాం, సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. మనం ఆ మసాలాలో కూడా కొంచెం వేసుకోవాలి, ఎక్కువ కాదు. అండ్ కుదిరితే ఇంకా మిరియాల పౌడర్ కూడా వేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో మిరియాల పొడి వేస్తాం కాబట్టి కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. 2 కారం కదా, సో చూసుకొని వేసుకోవాలి. అండ్ ఈ నాటుకోడి పులుసుకి రాగి సంగటి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. అండ్ రైస్ కూడా బాగుంటుంది. ఇంకా జొన్న రొట్టెలు కూడా మంచి కాంబినేషన్ నాటుకోడి పులుసు. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇక్కడ పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మాకు ఒక 30 to 40 మినిట్స్ అయితే పట్టింది కర్రీ కంప్లీట్ అవ్వడానికి. చాలా టైం అయితే పట్టింది. నాటుకోడి కదా, సో అందరికీ తెలిసిందే టైం పడుతుంది ఉడకడానికి అని. సో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మెథడ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.